చిన్నోడైతే రైస్ మిల్‌కి వెళ్ళి అలా చూస్తూ ఉంటాడు. అదే టైంలో వాళ్ళ రెండో అన్నయ్య క్యాష్ కౌంటర్‌లో డబ్బు తీసుకొని వస్తాడు. క్యాష్ కౌంటర్‌లో డబ్బు తీయడం ఏంట్రా తప్పు కదా! అని చెప్పేసి అంటూ ఉంటాడు చిన్నోడు. ఆ మాటలకి వాళ్ళ అన్నయ్య అయితే లేదురా నర్మదాకి గిఫ్ట్ కొనాలి. అందుకే తన బర్త్‌డే వస్తుంది. అందుకే గిఫ్ట్ కొనడం కోసం డబ్బులు తీస్తున్నాను అనైతే అంటూ ఉంటాడు. ఇక తన లవర్‌కైతే పట్టీలు కొనేసి ఇవ్వడానికైతే వెళ్తూ ఉంటాడు. అలా ఇవ్వడానికి వెళ్ళి నచ్చాయా అంటే, "ఆ! నచ్చాయి" అని చెప్పేసి వాళ్ళ లవర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తనిచ్చిన గిఫ్ట్‌కి. ఇక తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తన లవర్‌కి మంచి గిఫ్ట్ ఇచ్చానని చెప్పేసి. ఇక వాళ్ళ చిన్నోడు వాళ్ళ నాన్నైతే చిన్నోడిని కొడుతూ ఉంటాడు. అది చూసి వాడు షాక్ అవుతూ ఉంటాడు. నువ్వే క్యాష్ కౌంటర్‌లో డబ్బు తీసుంటావని నాకు తెలుసురా. పెద్దోడు ఉద్యోగం చూసుకుంటున్నాడు. చిన్నోడు రైస్ మిల్ చూసుకుంటున్నాడు. ఈ ఎదవ పని నువ్వే చేసుంటావు అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు. అలా తిట్టగానే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు చిన్నోడు. ఇక అయినా నువ్వెంతకి మారవేంట్రా? దొంగతనం చేయడం ఏంట్రా? క్యాష్ కౌంటర్‌లో డబ్బు తీసి దొంగతనం చేయడం ఏంటి? నీకు అసలు ఏమైనా బుద్ధుందా? అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. నీకింత ఇంత పనికిమాలోడులా తయారయ్యావేంట్రా? నువ్వు నా కడుపున చెడబుట్టావు. నీ వల్లే నేను నాశనం అయిపోతానేమో అని నాకు భయమేస్తుందిరా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళ అమ్మయితే ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. వాడనే మాటలకి అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇక చిన్నోడు ఏం చెప్పకుండా అలా వాళ్ళ నాన్న ఆడిన తిట్లన్నీ భరిస్తూ ఉంటాడు.